ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఎక్కడో అక్కడ మహిళలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఒంటరిగా మహిళలు కనిపిస్తే చాలు వయసుతో సంబంధం లేకుండా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న కొందరు మృగాళ్ళు, కొంతమంది దుర్మార్గులు తమ గుట్టు బయటపడుతుందన్న భయంతో హత్యలకు పాల్పడుతున్నారు. సామాన్యులే కాదు, ఇటీవల కొంతమంది సెలబ్రిటీలు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతూ పోలీసులకు చిక్కుతున్నారు. ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు ఓ నటుడికి జైలు శిక్ష పడింది. వివరాల్లోకి వెళ్తే 2 ఏళ్ల క్రితం స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ సోషల్ మీడియాలో దుమ్ము రేపింది. ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన 90 దేశాల్లో నెంబర్ 1 స్థానంలో నిలిచింది. ఇప్పటికీ నెట్ఫ్లిక్స్ లో తక్కువ సమయంలో ఎక్కువగా వీక్షించిన వెబ్ సిరీస్ లో ఒకటిగా స్క్విడ్ గేమ్ నిలుస్తుంది. స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలో కనిపించిన నటుడు ఓ యంగ్ సు పై తాజాగా లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. 2017లో వచ్చిన అభియోగాలపై 79 వయసులో ఈ నటుడికి దక్షిణ కొరియా కోర్టు శిక్ష విధించింది. స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ హిట్ కావడంతో ఈ మధ్య సీజన్ 2 పై ఓ వీడియో ద్వారా మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఓ యంగ్ సు పై లైంగిక వేధింపుల కేసులో సువాన్ జిల్లా కోర్టు సియాంగ్నామ్ శాఖ 8 నెలల జైలు శిక్ష విధించింది. సినీ రంగంలో 2 ఏళ్ల పాటు నిషేధం కూడా విధించింది. తన తోటి నటిని అసభ్యకరంగా హగ్ చేసుకుని తన చేతిని పట్టుకుని బుగ్గపై ముద్దు పెట్టడం లాంటి చర్యలకు పాల్పడడంతో కేసు నమోదైంది. అలాగే 2017లో ఓ గ్రామంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన సమయంలో ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు వార్తలు వచ్చాయి. అక్కడ ఓ సరస్సు దాటేందుకు మహిళ సహాయం అడగగా ఆమె చెయ్య పట్టుకున్నట్టుగా యంగ్ ఒప్పుకున్నాడు. అంతేకాదు ఆ ఘటన జరిగిన తర్వాత ఆమెకు క్షమాపణలు కూడా చెప్పినప్పటికీ తనపై లైంగిక కేసు నమోదు అయ్యిందని అంటున్నారు. 50 ఏళ్లుగా ఆయన ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయ్యారు. తప్పు చేస్తే ఎలాంటి వారికైనా శిక్ష తప్పదని నెటిజన్లు అంటున్నారు. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. జై సినిమా.